ఎందుకంటే ఇక్కడ శాస్త్రంలో ఒక మాట చెప్పారు. విశేషంగా ఈ కవిత్వాన్ని రచించాలి అని అంటే దానికి కొన్ని కారణాలని శాస్త్రంలో చెప్పారు. శక్తి, నిపుణత, లోక కావ్య శాస్త్రాద్యవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతుస్తదుద్భవే అని అన్నారు. అంటే మొట్టమొదట శక్తి. శక్తి అంటే ఏమిటి? ఒక సామర్థ్య విశేషం, ఒక ప్రతిభా విశేషం అనేది ముందు స్వాభావికంగా ఒకటి ఉండాలి. ఆ స్వాభావికంగా అది లేదు అనంటే ఎంత నేర్పించినా ఉపయోగం ఉండదు. స్వాభావికంగా మన లోపల ఆ శక్తి అనేది ఒకటి ఉండాలి, ఒక సామర్థ్యం అనేది ఉంటే దానికి గురువు యొక్క ఉపదేశం, ఆ భగవద్ అనుగ్రహం, గురు ఉపదేశం, అభ్యాసం ఇవన్నీ కూడా చేరి అది విశేషంగా అంకురిస్తుంది. అంటే ఆ బీజంగా ముందు లోపల అనేది ఉండాలి. ఆ సాహిత్య, ఆ కావ్య రచన చేయడానికి కావలసినటువంటి సామర్థ్యానికి ఒక బీజం అనేది ముందు మనలో ఉండాలి. ఉంటే ఆ తర్వాత అది అంకురించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు అంకురించి అది చక్కగా ఫలాన్ని పొంది, అది వికసించి ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా తదనంతరం చేయగలుగుతాం. కాబట్టి ప్రాథమికంగా కావలసినటువంటి ఇప్పుడు ఒక బీజమే లేదు అని అంటే కనుక అక్కడ మనం ఏమీ చేయడానికి, వ్యవసాయం చేయడం అనేది సాధ్యం కాదు. ముందు విత్తనాలు దొరికితే అప్పుడు దాన్ని వేసి మనం వ్యవసాయాన్ని మొదలు పెట్టగలుగుతాం. కాబట్టి ప్రాథమికంగా కావలసినటువంటి ఆ బీజం అనేది మన లోపల ఉండదు. దాన్నే శక్తి అని ఇక్కడ అన్నారు. శక్తి. అలాగే నిపుణత. నిపుణత అంటే లోక కావ్య శాస్త్రాద్యవేక్షణాది నిపుణత. అలాగే ముందు కావ్యజ్ఞ శిక్షయ అభ్యాస అని అన్నారు. లోకం ముందు మొట్టమొదటి లోకజ్ఞానం అనేది ఉండాలి. లోక కావ్య శాస్త్రాద్యవేక్షణాత్ ముందు లోకజ్ఞానం అనేది ఉండాలి. ఒక మంచి కవితను రాయాలి, ఒక మంచి అర్థాన్ని మనకు తెలియజేసేటటువంటి ఒక కవిత, ఇందాక చెప్పినట్టుగా చాలా సున్నితంగా చెప్పాలన్నా కూడా, గంభీరంగా చెప్పాలన్నా కూడా ఒక కవితను రాయాలి. అటువంటి కవితను రాయాలి అని అంటే దానికి ఒక సామర్థ్యం అనేది మనకి రావాలి. అది రావాలి అని అంటే ముందు లోకజ్ఞానం అనేది మొట్టమొదట ఉండాలి. అలాగే కావ్యములు, వెనకటి కవులందరూ కూడా రాసినటువంటి కావ్యాల్ని అవలోకన చేస్తూ ఉండాలి. ఆయా స్థితుల్లో వాళ్ళు ఎలా రచించారు అంటే కావ్యాలను అవలోకన చేయడం అని అంటే ఊరికే పద్యాలను చదువుకోవడం కాదు, ఆ పద్యాల వెనక కూడా చూడగలగాలి. ఊరికే పద్యాన్ని మాత్రం అక్కడ రాసున్న 4 ముక్కలు చూసేస్తే అభ్యాసం అవ్వదు. ఆ పద్యాన్ని చూడగలగాలి. ఆ పద్యం వెనకాల ఉండేటటువంటి ఆ కవి యొక్క హృదయాన్ని మనం చూడగలగాలి, అంత దూరం చూడగలగాలి. అది లేకుండా ఊరికే పద్యాన్ని చదువుతుంటే పద్యాలను ఎవరైనా చదువుతారు. అది చదవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎవరికైతే చదవడం వచ్చో వాళ్ళందరూ కూడా చదవగలుగుతారు. కానీ అంత దూరం మనం అవలోకనం చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్పదనం మనకి తెలుస్తుంది. దాని నుంచి కొంతైనా మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. కాబట్టి లోక కావ్యం, అలాగే శాస్త్రాదులు, ఇతర శాస్త్రాలన్నీ కూడా వాటన్నిటిని కూడా అవలోకనం చేసి ఉండాలి. ఇప్పుడు మనం కనుక ఈ కాళిదాసు పద్యాలని వీటన్నింటినీ కనుక మనం చూస్తే, అందరి కవులు పెద్ద పెద్ద కవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పద్యాలని కావ్యాలని మనం చూసినప్పుడు ఎన్నో శాస్త్రీయమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటారు. ఆయా శాస్త్రముల్లో ఇప్పుడు న్యాయశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం, వేదాంత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇట్లా ఏ శాస్త్రాలన్నీ ఉన్నాయో వాటిలలో చెప్పబడినటువంటి గంభీరమైనటువంటి విషయాల్ని కూడా ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. చాలా సంక్షిప్తంగా ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శాస్త్రజ్ఞానం అనేది కూడా, శాస్త్ర పరిచయం అనేది కూడా మనకి విశేషంగా ఉండాలి. కొన్ని కవుల్లో కూడా అంటే కావ్యాల్లో ఈ శాస్త్రీయమైనటువంటి ఉదాహరణలని చాలా ఇస్తూ ఉంటారు. ఆ ఉదాహరణని అర్థం చేసుకోవాలి అని అంటే ఆయా శాస్త్రంలో కాస్తైన పరిజ్ఞానం అనేది మనకు ఉండాలి. అలాంటి ఉదాహరణలు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ఈ అంశాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది గొప్ప కవితగా అది ఎప్పుడు కూడా చరిత్రలో ఉండడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ లోక కావ్య శాస్త్రాది, ఇంకా ఆదిపదంతో ఇంకా చాలా ఉన్నాయి. దీనికి కావలసినటువంటివన్నీ కూడా రకరకాల అన్ని విషయాల్ని చక్కగా గమనిస్తూ ఉండాలి. మంచివి ఉంటాయి, చెడు విషయాలు ఉంటాయి. మంచి విషయాలను తీసుకోవాలి, చెడు విషయాల్ని వర్జించాలి, వదిలేయాలి. కాబట్టి ఈ రకంగా అన్ని విషయాల్ని చక్కగా గమనిస్తూ ఉంటే ఈ లోక కావ్య శాస్త్రాద్యవేక్షణాత్. అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటిది కావ్యజ్ఞ శిక్షయ అభ్యాస. అంటే ప్రస్తుతం ఏం జరుగుతోందో అది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయం అది. కావ్యజ్ఞ శిక్షయ అభ్యాస. ఎవరైతే కావ్యజ్ఞులై ఉంటారో వాళ్ళ ద్వారా, అంటే దీంట్లో నిపుణులై ఉంటారో వాళ్ళ ద్వారా అభ్యసించడం అనేటటువంటిది చాలా ముఖ్యం. వాళ్ళ నుండి శిక్షణని పొందడం. ఇవన్నీ ఉంటే ఇది హేతు. ఇన్ని విషయాలు చెప్పినా కూడా హేతు అని ఏకవచనం వాడారు. ఎందుకనంటే ఇక్కడ ఏదో ఒకటి ఉంటే కాదు, అన్నీ కలిపి, ఇవన్నీ కలిస్తే కావ్యాన్ని రచించడానికి, కవిత్వాన్ని రచించడానికి సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ కలవాలి. దీంట్లో ఏ ఒక్కదాన్ని వదిలేయడానికి వెళ్ళలేదు. ఏ ఒక్కదాన్ని వదిలేసినా కూడా ఆ కారణం వచ్చినట్టు అవ్వదు. ఆ సామగ్రి అంటారు శాస్త్రంలో, సామగ్రి సంపత్తి అనేది రాదు. కాబట్టి ఇవన్నీ, అందుకే అక్కడ ఏకవచనం ఇది హేతు. అలాగే దాని వ్యాఖ్య ఇది త్రయస్సముదిత హేతు అని అన్నారు.
ఈ త్రయ సముదిత హేతవ అనలేదు, హేతు అని అన్నారు. ఇవన్నీ కలుపుకుంటే వచ్చేటటువంటి, ఇవన్నీ కలిపితే ఒకటే కారణం, వీటి యొక్క సముదాయం, సమూహంగా వీటన్నిటినీ చూడాలి. కాబట్టి ఇవన్నీ కలిస్తే ఆ సామగ్రి అనేది ఏర్పడుతుంది, ఆ కారణం అనేది ఏర్పడుతుంది. తద్వారా ఈ కావ్యరచన అనేది చేయడానికి సాధ్యమవుతుంది అని ఆ శాస్త్రంలో విశేషంగా చెప్పారు. ఇంకా ఈ అభ్యాసం చేయడానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా విస్తారంగా చెప్పారు.